రైట్. గుడ్ మార్నింగ్. నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఈరోజు ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలు చూస్తే ముఖ్యంగా 3 అంశాలు ప్రధానంగా కనపడుతున్నాయి. ఒకటి మహారాష్ట్ర, అదేవిధంగా జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇటు మహారాష్ట్ర వైపు అయితే చూడబోతుంది, ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన. ఇంకా మరొక అంశము అదాని వ్యవహారం. మనకు తెలిసిందే, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అదాని వ్యవహారానికి సంబంధించి ఏదైతే లంచాలు ఇచ్చారో కొన్ని ప్రాజెక్టుల కోసం కావచ్చు అనే దానిపైన ఆరోపణలు లేదా దీనిపైన ఇటు తెలంగాణలో కూడా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. ముఖ్యంగా ఇటు అదాని పైన, అదేవిధంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పైన. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీలో రాహుల్ గాంధీ అదానిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణలో చూస్తే మాత్రం అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదానికి రెడ్ కార్పొరేట్ వేసి ఆయనకు స్వాగతం పలుకు దాదాపు 4 గంటల పాటు ఆయన ఇంట్లో భోజనం చేసి సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అసలు ఇదెక్కడి ధోరణి? ఒకవైపేమో వాళ్ళ అధ్యక్షుడేమో అదానిని అరెస్ట్ చేయాలి, అదాని లంగా దొంగ అని ఆ రకమైన కామెంట్ చేస్తారు. ఇక్కడనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా ఉంది. ఎందుకు ఇలా 2 నాలుక ధోరణిగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. అట్ ద సేమ్ టైం అదేవిధంగా అదానికి ఏదైతే 100 కోట్లు ఇచ్చారో, స్కిల్ డెవలప్మెంట్ కోసం విరాళంగా 100 కోట్లు ఇచ్చారో అవి తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఏదైతే ఒప్పందాలు చేసుకున్నాయో అదాని సంస్థతోటి తెలంగాణ సర్కార్, ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందాలు వెంటనే రద్దు చేసుకోవాలనేది కూడా ఈరోజు చెప్తున్నారు. ఎందుకంటే చిన్న దేశమైన కెన్యా లాంటి దేశాలే ఈరోజు జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. కాబట్టి ఇది వెంటనే రద్దు చేసుకోవాలనేది కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. ఇదే ముఖ్యమంత్రి మహారాష్ట్ర వెళ్ళేసి అదానిని ఇష్టం వచ్చినట్లు తిడతారు, దొంగ గజ దొంగ అని చెప్పేసి చెప్తారు. అదే తెలంగాణ హైదరాబాద్కు వస్తే మాత్రం గజమాల వేస్తారు అనే విధంగా ఈరోజు ఆరోపణలు చేస్తారు. మరి ఈ ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుందో చూడాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు ముఖ్యంగా మరొక అంశం ఏదైతే తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 100 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన అంశంపై దీంతో ఇటు మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతుందో ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళిన సమయంలోనే నిన్న హైకోర్టు ఒక తుది తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఇది స్పీకర్దే తుది నిర్ణయం, ఆయన్నే నిర్ణయం తీసుకోవాల్సింది. ఆయనకు ఎలాంటి టైం బ్యాండ్ అంటూ ఏం పెట్టము, ఆయన నిర్ణయాన్నే కట్టుబడి ఉంటుంది కాబట్టి ఆయన నిర్ణయమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడంతో సో మొత్తానికి ఇది ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఈరోజు ఒక తీర్పు వస్తుంది, అనర్హత రేటు పడుతుంది ఈ ఎమ్మెల్యేల పైన, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అని చెప్పినప్పటికీ ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన కాస్త బీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడినట్లు కూడా తెలిసింది. దీనికి ఒక టైం బాండ్ అంటూ పెట్టారు, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిస్తాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్ల యాదవ్ గారు మనకు లైవ్లో ఉన్నారు. ఇక అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అజ్జపూర్ శ్రీనివాస్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు కూడా రాబోతున్నారు. ముందుగా మల్ల యాదవ్ గారు మీ దగ్గరికి వద్దాం. మల్ల యాదవ్ గారు, నాకు తెలిసి ఆదాని అంశానికి సంబంధించి నిన్న కేటీఆర్ కూడా మాట్లాడినట్లు ఉన్నారు. 100 కోట్లు తీసుకున్నారు, వెనక్కి ఇవ్వాలంటే 100 కోట్లు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జేబులోకి ఇచ్చినట్టు మీరు వెనక్కి ఇచ్చేయాలని చెప్పేసినట్లు మాట్లాడారు. ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. ఈ 100 కోట్లు అనేది రేవంత్ రెడ్డి ఇంటికి రాలేదు, రేవంత్ రెడ్డి జేబులోకి రాలేదు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. బాలయ్య యాదవ్ గారు, ఇప్పుడు మామూలుగా జాతీయ పార్టీగా బీజేపీ వాళ్ళే మొత్తం ఆయన్ని కుంభకర్ణుడు చేస్తున్న, అంటే ధనవంతుని చేస్తున్నారు, పుణ్యాన్ని దూసిపెడుతున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారే మాట్లాడుతూ ఉన్నారు అనేక సందర్భాలలో. అటువంటి రాహుల్ గాంధీకి సంబంధించిన జాతీయ పార్టీ కాంగ్రెస్ లో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత విభిన్నమైన అభిప్రాయాల్ని, అంటే నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రేవంత్ రెడ్డి గారు వారితోనే ఒప్పందం చేసుకుంటే, రేవంత్ రెడ్డి గారు అంటే అంతర్గతంగా రాహుల్ గాంధీ గారు కూడా ఏదో పైకి మాట్లాడుతున్నారు, అంతర్గతంగా ఒప్పందాలు అదానికి మోడీ గారికి ఎట్లయితే ఉన్నాయో రాహుల్ గాంధీ కూడా అదే రకమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి అనుకోవాలా. మరి రాహుల్ గాంధీ గారైనా రేవంత్ రెడ్డి గారిని నివారించాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. వ్యాపారస్తుడు అయితే వ్యాపారాలు పెట్టుకోవడానికి సంబంధించిన అనేక లావాదేవీలు నడపడానికి ఇంకా అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ రోజు అదాని గారు ఏవైతే వ్యాపారాలు నడుపుతున్నారో, ఏదైతే సంస్థలు ఉన్నాయో అటువంటి సంస్థలు దానికి సంబంధించి ఇంకా వేరే వాళ్ళు కూడా నడుపుతూ ఉన్నారు. వాళ్ళతో కూడా ఒప్పందాలు చేసుకోవచ్చు. కేవలం అదాని ముడుపులు చెల్లిస్తాడు కాబట్టి, వెనక నుంచి బ్యాక్ డోర్ నుంచి కావాల్సిన ఇస్తాడు కాబట్టి అటువంటి వాళ్ళు ఒక్క చెప్తే మనకు కమిషన్లు వచ్చేస్తాయి, లేకపోతే మూటలు అడుగుతాయి, మన పర్పస్ మనకు సర్వ్ అవుతుంది, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి
రెండు నాలుగుల ధోరణి అవలంబించొద్దని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీరు ఏదైనా ఒక స్టాండ్ తీసుకోండి. అదాని గారిని అక్కడ మామూలుగా విభేదించినప్పుడు ఇక్కడ సమర్థించాల్సిన అవసరం లేదు, ఇక్కడ బ్యాక్ డోర్ సిస్టంలో చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది మా అభిప్రాయం. దానికి అనుగుణంగానే ఈ రోజు అదాని గారి మీద ఏ నిర్ణయాలు తీసుకుంటారు, మీరు లోపల ఒకటి చీకట్లో ఒకటి బయటకు ఒకటి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మా పార్టీ అధినాయకత్వం మాట్లాడుతుంది. అదే విషయాన్ని మేము కూడా ఈరోజు ప్రస్తావిస్తాం. కానీ ఒకటి స్వామి, ఒక విషయం, నిన్న కేటీఆర్ మరొక అంశం కూడా లేవనెత్తినట్టున్నాడు. ఇదే ఆదాన్ని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దాదాపు 10 ఏళ్లుగా చాలా వరకు ప్రయత్నం చేశారు, కానీ మేము ఆదాన్ని కనీసం పెట్టనివ్వలేదు, అడుగు పెట్టనివ్వలేదు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఎందుకంటే మేము గతం నుంచి కూడా ఆదాన్ని అవినీతి పరుడని పదే పదే చెప్తూ వస్తున్నాం అనేది ఈరోజు కేటీఆర్ చెప్పారు. వాస్తవం అంటారా? మరి మామూలుగా నిజంగా కూడా ఆయన వ్యాపార దృక్పథంతో వస్తే 10 సంవత్సరాలలో అవకాశం ఇచ్చేవాళ్ళం కదా. ఒకవేళ ఆయనకి ఇయ్యొద్దు అనే ఒక నిర్ణయమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన సంస్థలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు. మేము కూడా అట్లా ఇవ్వాలనుకుంటే నిజంగా ఈ 10 సంవత్సరాలలో ఏదో రకంగా ఆయన కూడా ఇక్కడ కొన్ని సంస్థలు నెలకొల్పడానికి అవకాశం ఉండేది కదా. అటువంటి అవినీతి పనులు ప్రోత్సహించొద్దని ఒక నిర్ణయంతోనే ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వంగా. ఎక్కడ ప్రోత్సహించలేదు కూడా. ఈ రోజు కూడా ఆయన నడిపే సంస్థలే నడపడానికి ఇంకా వేరే వాళ్ళు కూడా ఆయన కాంపిటీటర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ ఎంకరేజ్ చేయొచ్చు. మరి ఆయనతోనే ఎందుకు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం? ఆయన తప్ప ఇంకొకళ్ళు మోనోపల్లిగా వేరే వాళ్ళు లేరనేది లేదు కదా. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కావాల్సిన ముడుపులు, అక్కడ ఏఐసిసికి ఎప్పటికప్పుడు ఢిల్లీకి డబ్బులు పంపించాల్సి కాబట్టి ఆ డబ్బులు ముడుపులు తీసుకునే దాంట్లో భాగంగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి ముడుపులు తీసుకోవడానికి ఎవరైతే ఇవ్వగలుగుతారో, ఎవరైతే ఎక్కువ దోచి పెడతగలుగుతారో అంటే ఖచ్చితంగా ముడుపులు ఇస్తారంటారా? ఇప్పుడు కాదండి స్వామి గారు, ఇప్పుడు ఒప్పందాలు జరిగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ముడుపులు అందుతాయంటారా? అంటే ఒప్పందాలంటే అందరు వ్యాపారస్తులు చేయకపోవచ్చు. ఆదానికి అది మొదటి నుంచి వెనతో పెట్టిన విద్య కదా. ఓకే, అదాని గారు మొత్తం కొలగొట్టింది ఈ దేశ సొమ్ముని కొలగొట్టడానికి బీజేపీ వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు ఆయనకి. ఏదున్నా కానీ, ఏ వ్యాపారం ఉన్నా, ఏ కాంట్రాక్ట్ ఉన్నా, ఏది దేశంలో మొదలు పెట్టినా ఆ ప్రాజెక్టు ఆదానికే పోతుంది అనేది అందరూ తెలిసిన వాస్తవమే. దానికి కారణం ఏంటి? వేరే దాంట్లో ఒక మనిషి కన్వే చేసుకోలేదు కానీ. రైట్, ఓకే. అజయపూర్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అజయపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి ఆదాని బండారం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా బయటపడింది, కానీ ప్రధాని మోదీ మాత్రం దీనికి సంబంధించి ఏం స్పందించట్లేదు. ఏ రకంగా చూస్తారు ఈ ఆదాని అంశానికి సంబంధించి? బీజేపీకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే అంటారా? దేశంలో అనేక ఇష్యూస్ అయితే ఉంటాయి రాజేష్ గారు. వ్యాపారస్తుల యొక్క లావాదేవీలు, వ్యాపారస్తుల యొక్క క్రయ విక్రయాలు, లేకుంటే కాంట్రాక్ట్స్, మంచి చెడు అక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్నిటికీ ప్రధానమంత్రి గారు జాబ్ ఇవ్వాలన్నా, స్టేట్మెంట్ ఇవ్వాలన్నా? ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ లో ఆదానే కదా, అనేక కంపెనీలు, పెద్ద కంపెనీల యొక్క పాత్ర ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, కాంట్రాక్ట్ ఉన్నాయి. అందరు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే వాళ్ళకు నోటీసులు పోతాయి, ప్రాసిక్యూట్ చేస్తారు, జాబ్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆయా కంపెనీలు. ఇది ప్రభుత్వ పరంగా వారికి సపోర్ట్ చేసి అండగా నిలబడి వారికి ఇప్పించినట్టు దాఖలాలు ఉన్నాయా? అనవసరంగా ఇప్పుడు ఇంతకుముందు మీరే అడిగినారు, ఇక్కడ హైదరాబాద్లో 100 కోట్లు తీసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడతారు. దాని అర్థమైంది, రాజస్థాన్లో గెయిలౌట్ తీసుకున్నారు, ల్యాండ్ ఇచ్చినారు, కాంట్రాక్ట్ ఇచ్చినారు, పెద్ద పెద్ద పనులు ఇచ్చినారు. వ్యాపారస్తులు ఎప్పటికీ వాళ్ళ పార్టీలకు సంబంధం ఉండదు. వ్యాపారాలు రాజకీయాలు అంటారు, అంతేనా? వ్యాపారాలే, రాజకీయాలే అంతే కదా. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం కోసం ప్రతి సర్కార్ దగ్గర కాంట్రాక్ట్, రాష్ట్రాల్లో దేశంలో కాంట్రాక్ట్ తీసుకుంటారు, దేశ విదేశాల్లో. వాళ్ళేమో తప్పు చేసి ఉంటే ప్రభుత్వం నిజంగా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే డెఫినెట్ దే షుడ్ ఆల్సో బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవన్నీ కూడా అఫెన్సెస్ కి. కానీ ప్రధానికి మోదీ గారు జాబ్ ఇవ్వాలి, మోదీ గారు వారి అండదండలు ఉన్నాయి, గుజరాత్ ఇవన్నీ అర్థం లేని మాటలు సార్. కాంగ్రెస్ పార్టీ హయాంలో పుట్టుకొచ్చిన కంపెనీ కదా అదాని. బీజేపీకి ఏమాత్రం కూడా కొత్త పాత కాదు కదా, కాంగ్రెస్ హయాంలో ఉంది కదా. రిలయన్స్ కావచ్చు, టాటా కావచ్చు, ఇంకా అనేక కంపెనీలు అన్ని కూడాను కాంగ్రెస్ హయాంలో ఉన్న కంపెనీలు. కానీ అజయపూర్ శ్రీనివాస్ గారు, ఒకటి ఈ రోజు నిన్న కేటీఆర్ ఒక్క నిమిషం రాజు గారు, బీజేపీ కేంద్రంలో అధికారం ఏర్పడటానికంటే ముందు, మోడీ గారు ప్రధానమంత్రి కావటానికంటే ముందు అదాని గారి వ్యాపార లావాదేవీలన్నీ ఈ రోజు బీజేపీ కేంద్రంలోకి వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి గారు అయిన తర్వాత అదాని పెంచుకున్న సామ్రాజ్యం ఎంత?
దీన్ని పరోక్షంగా బీజేపీయే ఆదాయాన్ని ఒక వ్యాపారస్తుడిగా అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యాపార కొనసాగిస్తున్నారని చెప్పేసి అనేక సందర్భాలలో ప్రతిపక్షాలు మాట్లాడి రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు. ఎవరైనా వ్యాపారస్తుడు అని చెప్పేసి ఎట్లా సంబోధిస్తారు? వ్యాపారం చేయడానికి ఇంకా వేరే ఈయన కంటే ముందు ఆ సంస్థల్ని, ఆ రకమైన వ్యాపారాలని మొదలుపెట్టిన సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళని కాదని ఈ రోజు కేంద్రం అన్నిటికీ సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ రోజు విస్తరించుకుంటూ రాగలిగిన ఆయన సామ్రాజ్యాన్ని. ఓకే, బీఆర్ఎస్ రాజేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ నిన్నటిదాకా సర్కార్ నడిపించింది. టెండర్ల ప్రక్రియ ఏ విధంగా ఉన్నది, ఈ మధ్య కాలంలో ఏ రకంగా ఈ టెండర్లో కాదండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు నిన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు అదే విషయం చెప్పారు. ఆదాని అవినీతి పరుడని మేము ఈ రోజు కాదు డే 1 నుంచి చెప్తూ ఉన్నాము. అందుకనే నేను 10 ఏళ్ళు అధికారం తెలంగాణకు పెట్టుబడులు పెడతాను ప్రయత్నం చేస్తే మేము పెట్టనివ్వలేదు అన్నారు కదా, వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. నేను కాదంటలేను, అనని ఆరోపణలు చేయని, కానీ ప్రభుత్వ పరంగా మోదీ గారు సపోర్ట్ చేసి నిలబెట్టించినటువంటి దాఖలాలు చూపించండి. ఓపెన్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్ సార్, కాంపిటీషన్లో ఎవరైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి వాళ్ళు ఈ టెండర్లలో పాల్గొంటా ఉన్నారు, కాంట్రాక్ట్ తీసుకుంటా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కొందరేమో వేరే వేరే కంపెనీలు అయితే డైరెక్ట్ పిలిచి ఇస్తుండొచ్చు, మనకేం సంబంధం లేదు. బట్ అనవసరంగా ఆధారం లేని మోదీ గారి యొక్క పేరు లేకుంటే భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు ఇంతకు ముందే రాహుల్ గాంధీ గారు సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అదాని ఇష్యూలో, రాఫెల్ దాంట్లో కోర్టు చెప్పింది, సూచించింది గో అండ్ అపలైజ్ అని చెప్పేసి. ఇంతకన్నా అవమానం ఏంది? ఇప్పుడు డెఫినెట్ గా శ్రీనివాస్ గారు, ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఒకటే సరే ఆదాయం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ మీరు అన్నట్లు అసలు చాలా మంది మీరు అన్నది కరెక్టే. దేశంలో చాలా మంది వ్యాపారవేత్తలు ఉంటారు, ఎవరిది వాళ్ళు ఉంటారు, దానికి దీనికి మోడీకి ఏం సంబంధం అని. అందుకనే ఈ రోజు ఒక డిమాండ్ చేస్తున్నారు, ఆదాని పైన కేసు పెట్టాలి, జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేయొచ్చు కదా, రాని అమెరికా వాళ్ళు ప్రాసిక్యూట్ చేసే వాస్తవాలను బయటికి కానీ ఈ దేశంలో కూడా జరిగి ఉంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. మేము ఎందుకు పోయాలి సార్? మోదీ గారు ఎందుకు వస్తారు? మోదీ గారు సర్వసంగ పరిత్యాగి అయి తన కుటుంబంతో సంబంధాలు తెంపుకొని యావత్ దేశ ప్రజలంతా కుటుంబం అని చెప్పి ఎక్కడ కూడా ఒక చిన్న ఆరోపణ కూడా వారి వ్యక్తిగతంగా డబ్బుల గురించి కావచ్చు, లేకుంటే ఇంకా పదవి కాపాడుకోవడం కోసం ఎక్కడ ఏం చేయలేదు. అదాని కోసం ఇంత బద్దం కావాలన్నా? ఏమవసరం ఉన్నది వారికి? అదాని కాపాడితే వారికి ఏమొస్తుంది? బీజేపీ చేసిందినా బీజేపీ మోదీ గారు ఏ కోశాన కూడా ఎవరిని స్పేర్ చేయరు, అది మాకు తెలుసు. ఇంటర్నల్ గా మంత్రులకు కూడా ధైర్యంగా సార్, ఎవరైనా వ్యాపారస్తులు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. కరెక్టే మీరు అన్నట్లు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఈ రోజు వరకు కూడా మోడీ పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు అదని చెప్పేసి ఈ రోజు దీనిపైన ఈ అంశం పైన ఈ రోజు ఆరోపణలు వస్తున్నాయి కదా, ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి కదా బాగా. ఇవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు ప్రధానిగా మోదీ మీద. డెఫినెట్ గా వారి మీద ఆరోపణలు చేయని, అదాని మీద ఇంకెవరి మీద చేయని. నేను ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ టు అక్యూజ్ ఎనీబడి. కానీ మోదీకి సంబంధం ఉంటే మీరు ఆధారాలతో రండి. ఆధారాలు లేకుండా మాట్లాడి దేశ యొక్క ప్రతిష్ట దెబ్బతీయదు. అర్థం లేని ఆరోపణలు చేయడం వల్ల శ్రీనివాస్ గారు, ఈ తెలంగాణ అంశానికి వస్తే ఈ రోజు మీ డిమాండ్ ఏంటి? ఈ రోజు ఈ ఒప్పందాలు ఏదైతే చేసుకుందో ఈ సర్కారు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కదా, మీరు కూడా డిమాండ్ చేస్తున్నారా? రద్దు చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు. అదాని విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయాలు ఒప్పందం చేసుకున్నాం అన్నది, 100 కోట్లు దేనికోసం తీసుకున్నది, ఆ డబ్బుల విషయంలో ఏం చేయబోతా ఉన్నది వాళ్ళు దేని దానికే ఉంటుంది. ఎక్కడో చేసిన దానికి ఇక్కడ కాంగ్రెస్ గురించి మేము చెప్పట్లేదు. వారు కూడా ప్రైవేట్ కంపెనీలకు సపోర్ట్ చేస్తున్నాయి అనుకుందాం, డబ్బులు ఇస్తే తీసుకున్నాయి అనుకున్నాం, కాంట్రాక్ట్ ఇచ్చింది అనుకున్నాం. తప్పు లేకుండా, అక్రమాలు లేకుండా ఆరోపణ జస్ట్ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం మేము చేసేవాళ్ళం కాము. అక్కడ ధర్నా చేస్తాం, అక్కడే మనం రాజస్థాన్ ఇండస్ట్రీ వస్తా ఉంటే 10 మందికి ఉపాధి కలుగుతా ఉంటే పెట్టుబడిదారులు వచ్చి ఇండస్ట్రీస్ పెడతా ఉంటే మంచిదే అని భావిస్తాం. ఇది కొత్త కాదు. నెహ్రూ కాలం నాటి నుంచి వ్యవసాయంతో పాటు ఇండస్ట్రీస్ రావాలి దేశానికి. అందరికి ఉపాధి సర్కారు అందరికి ఉద్యోగాలు ఇవ్వజాలదు. కాబట్టి ఇవన్నీ రెండు సమాంతరంగా నడవాలన్న ఒక ఆలోచన భారతీయ కాన్సెప్ట్, అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్. అందరం వెల్కమ్ చేస్తున్నాం కదా. వ్యవసాయం ఒక్కడే సరిపోదు కదా. ఓకే.
కాబట్టి ఇండస్ట్రీస్ కూడా అవసరం. పెరిగిన వాళ్ళు పెట్టుబడి పెడితే అది ప్రజలకే సమాజానికే ఉపయోగపడతాయి ఇండస్ట్రీస్. ఓకే అండి శ్రీనివాస్ గారు. ఒక నిమిషం కోటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ అండి. కోటేశ్వర గారు, ఈ ఆదాని అంశాన్ని ఏ రకంగా చూస్తారు? నిన్నటి కేటీఆర్ కామెంట్స్ కావచ్చు, ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఏమో తెలంగాణలో ఈ రకంగా మాట్లాడతారు, అదే మహారాష్ట్రకి వెళ్ళేసి గజ దొంగ అని చెప్పేసి ఆదాని అంటుంటారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా రెండు వైపులా మాట్లాడుతుంది? ఒకవైపు రాహుల్ గాంధీకి తెలియకుండా ఈరోజు ఈ 100 కోట్లు తీసుకున్నారా వీళ్ళు అనేది ఈరోజు డిమాండ్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే కనీసం ఒక నామినేటెడ్ పదవి ఇక్కడ భర్తీ చేయాలన్నా కూడా ఈరోజు ఢిల్లీలో పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు 6 ఇంకా ఖాళీ ఉన్నాయి ఏది మంత్రి పదవులు. సో అలాంటివి కూడా వేయలేని పరిస్థితి ఉంది. అంటే అక్కడ అనుమతిస్తేనే ఇక్కడ చేస్తారు. నేను ఇంతకుముందు అన్నట్టు చిన్న నామినేట్ పదవి కూడా రాహుల్ గాంధీ దగ్గర రావాలి. అలాంటిది 100 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారంటే రాహుల్ గాంధీ తెలియకుండా జరిగిందా? ఇదంతా కావాలని చేస్తున్నారు. ఇదంతా ఒక అంటే నేను ఇంతకుముందు అన్నట్లు ఒకవైపు ఈ రకంగా 2-4 ధోరణి ఎందుకు వ్యవహరిస్తుంది అనేది ఈరోజు కేటీఆర్ అంటున్నారు. వెంటనే ఈ ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలంటున్నారు. చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటారా కోటేశ్వర గారు? అదాని వ్యక్తి కావచ్చు, లేదా ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలు, ఆయన పరివారం కానివ్వండి, ఈ దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి అంశం తెలిసిందే. అదాని పుట్టక ముందే ఎన్నో తరాలుగా టాటాలు, బిర్లాలు లేదా ఇతర కొన్ని కుటుంబాలు వ్యాపారాలు, వాణిజ్యాలు, పరిశ్రమలు పెట్టుకున్నాయి. వాళ్ళెవ్వరి మీద ఇటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ రాలేదు అనేటువంటిది ఎవరైనా శ్రీనివాస్ గారు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది వాస్తవం. అదానికి అనుకూలంగా అదాని విదేశాల నుంచి బొగ్గు మన దేశానికి దిగుమతి చేస్తా ఉంటే ఆ బొగ్గును కంపల్సరీగా వాడాలి అంటే విదేశాల నుంచి కంపల్సరీగా దిగుమతి చేసుకున్న బొగ్గును వాడాలని చెప్పేసి నిబంధన పెట్టింది మరి మోడీ సర్కారే. ఎవరు దిగుమతి చేశారంటే అదానినే. అందుకని అతనికి అనుకూలంగా చేసినటువంటిది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వ్యవహారం. అదేవిధంగా శ్రీలంకలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి విద్యుత్ ప్రాజెక్ట్ ఇప్పించాలని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీనో లేదా మరొకళ్ళు చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళు లేదా ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశం. అదేవిధంగా కెన్యా అదాని ప్రాజెక్టులన్నింటినీ కూడా రద్దు చేసిందనేటువంటిది నిన్న మొన్న వచ్చినటువంటి. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. హలో, డిస్టర్బ్ అవుతుంది, మ్యూట్ లో ఉండరా ప్లీజ్. అందువల్ల నిన్న మొన్న వచ్చినటువంటి వార్తలు అదానికి సంబంధించినవే తప్ప మిగతా పట్టణాలకు సంబంధించినటువంటి. అదేవిధంగా ఇప్పుడు ఒక్క నిమిషం కోటేశ్వర గారు ప్లీజ్, ఒక్క నిమిషం కోటేశ్వర గారు, దయచేసి ఎవరో డిస్టర్బ్ చేస్తున్నట్టున్నారు, కొంచెం ప్లీజ్ మ్యూట్లో పెట్టారా? మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ కోటేశ్వర గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. హలో కోటేశ్వర గారు, హలో మాట్లాడండి. కోటేశ్వర గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు వచ్చినటువంటి అదాని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏమిటంటే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ముడుపులు తీసుకున్నారు అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా కేంద్ర పాలనలో ఉన్నటువంటి కాశ్మీరులో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, నేరుగా వాళ్ళు తీసుకున్నారని అదానీ కంపెనీలతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారనేది కాదు ఇక్కడ కేసు. అదానీ కంపెనీ సెకి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం మేరకు ఆ విద్యుత్తును కొనుగోలు చేసేటువంటి వాడు ఎవరు లేడు రాష్ట్రాల వాళ్ళు. ఎందుకు లేరు అంటే అది అధిక ధరలకి ఇవ్వజూపింది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి సెకీతో ఒప్పందం చేసుకోవడానికి అదానీ అండ్ కో అమెరికా కంపెనీ అదానీ వీళ్ళు లంచాలు ఇచ్చి ఆ విధంగా చేశారని కదా ఇక్కడ ఆరోపణ. అందువల్ల అదానికి పరోక్షంగా ఉన్నటువంటిది పరోక్షంగా ఇచ్చారు వాళ్ళ తరఫున, వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రయోజనాల కోసం. పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం లేదా సమాచారం ప్రకారం 2,200 కోట్లు ఇస్తే కాదండి. కోటేశ్వర గారు ఒక పాయింట్, కోటేశ్వర గారు ప్లీజ్, ఇక్కడ తెలంగాణ అంశానికి వస్తే మీరు ఏ రకంగా చూస్తారు? ఈ రోజు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఇదే రేవంత్ రెడ్డి అక్కడ ఒక రకంగా, మహారాష్ట్రలో ఒక రకంగా, తెలంగాణలో ఒక రకంగా మాట్లాడుతున్నారు అనే విధంగా వీళ్ళు విమర్శలు చేస్తున్నారు కదా, దీన్ని ఏ రకంగా చూస్తారు? తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అయినా లేదా వామపక్షాలైనా ఇతర ప్రతిపక్షాలైనా చేస్తున్న విమర్శ ఏంటంటే
అదానీ కంపెనీల అక్రమాల మీద విచారణ జరిపించండి అని తప్ప అదానీ కంపెనీలను నిషేధించండి, అదానీ కంపెనీల యొక్క వాటన్నిటిని కూడా రద్దు చేయండి అని ఎక్కడన్నా అడిగారా? ఎక్కడ అడగలేదు. ఆ కంపెనీలు పాల్పడుతున్నటువంటి అక్రమాల మీద విచారణ జరుపుకున్నారు. రెండోది అదానీ కంపెనీలు మరి ఆ విచారణ జరుపుకున్నటువంటి వాళ్ళు అదానీ కంపెనీల నుంచి పెట్టుబడులు ఎందుకు తీసుకుంటున్నారు? నేనేమంటున్నానంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏదైతే ఉందో ఇది సరైందేనా? మీరు రద్దు చేసుకోండి, మీ దగ్గర మీరు ఒప్పందాలు చేసుకునేది ఏదైతే రద్దు చేసుకోండి, స్కిల్ డెవలప్మెంట్ కోసం 100 కోట్లు ఏదైతే ఇచ్చో అది రిటర్న్ ఇవ్వండి అని చెప్పడంలో ఇది కరెక్టేనా, సరైన నిర్ణయమేనా వాళ్ళు మాట్లాడింది? 100 కోట్లు అనేటువంటిది విరాళం బహిరంగంగా ఇచ్చినటువంటి వ్యవహారం అది. అయితే ఇది ఒక బిస్కెట్ లాగా, దీన్ని విరాళం పెట్టినటువంటి బిస్కెట్ లాగా వేసి లాభదాయకమైనటువంటి కాంట్రాక్టులు పొందడానికి అదానీ కంపెనీ ఈ విధంగా ఇచ్చింది అనేటువంటి ఆరోపణ ఉన్నమాట వాస్తవం. అటువంటి దాని ప్రాతిపదికగా ఏ కంపెనీతో అయినా ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందంలో లొసుగులు ఉంటే బయట పెట్టడానికి బీఆర్ఎస్ కానీ లేదా బీజేపీకి కానీ లేకపోతే ఎవరికైనా అవకాశం ఉంటుంది. దాని మీద విచారణ చేయమని, దాని మీద అటువంటి ఆధారాలు ఉంటే రద్దు చేసుకోమని కోరొచ్చు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది అదే కదా. ఆ సెకీ అనేటువంటిది ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. అదానీ లంచాలు ఇచ్చాడు కనుక ఆ సెకీ తోటి చేసుకున్న ఒప్పందం ప్రకారం దాదాపు 62,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. దాన్ని రద్దు చేసుకోమనేటువంటి డిమాండ్ అక్కడ వస్తూ ఉంది. ఇక్కడ కూడా అలాంటి భారం పడేట్లయితే లేదా ఇతరత్ర అవినీతి జరిగేట్లయితే డెఫినెట్ గా రద్దు చేయమని డిమాండ్ చేస్తారు. నేనైనా డిమాండ్ చేస్తాను, ఇదేం తప్పే లేదు. అందుకని పెట్టుబడులకి లేదా కంపెనీల అవినీతికి దాన్ని దేనికదే చూడాలని. ఓకే, దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు, ఈరోజు ఒకవైపు అదానీ పైన ఆరోపణలు వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం ఇటు మీ సర్కార్ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జేబులో వేసుకున్నారు 100 కోట్లు అనే విధంగా ఈరోజు కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. మీరు చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవాలి, ఎక్కడో చిన్న దేశమైన కెన్నాల్లో రద్దు చేసుకున్నారు, ఎందుకంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు అడిగేది కేటీఆర్ దీన్ని కామెంట్స్ రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాడు అదానితో ఉన్న అగ్రిమెంట్ లేదు. రైట్, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి దిలీప్ గారు. అయితే ఇప్పుడు అదానికి సంబంధించినంత వరకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ఒక స్టేట్కు మించి ఇతని లావాదేవీలు ఉన్నప్పుడు, ఇంటర్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పుడు అతనిది కంపెనీలు సరి అయినవా కావా ఎవరు తెలుసాలి? ఇది సెబీ తెలుసాలి, లేదా గవర్నమెంట్ తెలుసాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సిబిఐ తెలుసాలి. అతని బ్లాక్ లిస్టెడ్ కంపెనీ అంటే ఇతర రాష్ట్రాలు ఎవరు ఒప్పందాలకు ఉత్సాహం చూపించకపోవచ్చు. ఇప్పుడు అతను బ్లాక్ లిస్ట్ చేయనంత వరకు అర్హతలన్నీ ఉన్నాయనుకోండి, ఏ టెండర్లో పార్టిసిపేట్ చేసినా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఒకవేళ దానివల్ల స్టేట్కి లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్టేట్ ఇన్వైట్ చేస్తుంది. అన్లెస్ ఈజ్ బ్లాక్ లిస్టెడ్. ఆ బ్లాక్ లిస్ట్ చేసే ప్రక్రియ ఎవరు చేయాలి? ఒకవేళ మన స్టేట్కే పరిమితమై ఎవరైనా కంపెనీ కనుక అవగతలో పాల్గొడితే మనం చేయొచ్చు. కానీ ఇతనికి లావాదేవీలు ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి, అబ్రాడ్ లో కూడా ఉన్నాయి. అదే కదా యూఎస్ జరిగిన గందరగోళం. సో అట్లా జరిగిన సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతనికి సపోర్ట్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు సెబీ ద్వారాను, సిబిఐ ద్వారాను, మరో ప్రక్రియ ద్వారాను ఇతని మొత్తం కంపెనీ లావాదేవీలు బయటకు తీసి ఒకవేళ బ్లాక్ లిస్ట్ చేస్తే ఏ స్టేట్ లో కూడా పెట్టుబడి లేడు, ఎవరి దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేడు. ఈవెన్ నిన్న మనకి ఇచ్చిన 100 crores. అంటే ఒకటి దిలీప్ గారు, నా ఆడియో వినపడుతుందా మీకు? వినపడుతుంది. ఇప్పుడు నిన్న కేటీఆర్ ఆరోపణలు ఏంటంటే ఇప్పుడు సర్కార్ ఏర్పడిన తర్వాత కనీసం ఒక చిన్న నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా కూడా ఇక్కడ ముఖ్యమంత్రికి ఇవ్వలేని పరిస్థితి. అక్కడ నుంచి రాహుల్ గాంధీకి తెలియాలి, అక్కడ నుంచి అనుమతి వస్తేనే తప్ప ఇక్కడ పదవి ఇవ్వలేని పరిస్థితి. అలాంటిది ఒకవైపు ఆదాని అంశంలో ఈ రకంగా గత కొద్ది నెలలుగా ఆరోపణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. మరి ఈ 100 కోట్ల రూపాయలు ఎలా విరాళంగా తీసుకుంటారు? తెలియకుండా తీసుకున్నారా రాహుల్ గాంధీకి? దాని మీద నేను స్పెసిఫిక్ గా కామెంట్ చేయలేదు. బట్ నేను ఏమంటే ఓవరాల్ గా అతను ఒక ఇన్వెస్టర్ అనుకోండి, స్పెషల్ రాయితీలు మొన్న దావోస్ ఇక్కడ పోయి అతని పెట్టుబడిని ఆహ్వానించారు. ఓవరాల్ గా మనం చూస్తే, ఇన్ జనరల్ చూస్తే ఇదేమిటి రాహుల్ గాంధీ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎట్లా పెట్టుబడి ఆహ్వానిస్తారంటారు. బట్ ఇతర కంపెనీలతో పాటు అతను వచ్చినప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉన్నప్పుడు అతను బ్లాక్ లిస్టెడ్ కానంత వరకు కూడా అందులో తప్పుందని అయితే అనుకోండి, అన్లెస్ ఈజ్ బ్లాక్ లిస్టెడ్. ఆ బ్లాక్ లిస్ట్ చేయాల్సిన పని కేంద్రాన్ని అంటానండి. అతన్ని మీరు చెప్పండి ఆయన మంచోడా చెడ్డోడా, ఆ కంపెనీ
మంచిదా కాదని చెప్తే అప్పుడు చూడొచ్చు దాని సంగతి. ఇంకోటి ఈ కంపెనీలకు సంబంధించినటువంటివి ఈ లావాదేవీలు ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయించడం మనం చూసాం, ఒకసారి అభియోగాలు వచ్చింది, మళ్ళీ ఆయన కోరుకున్నాడు. సో రియల్ ఇప్పుడు ఒకవేళ ఇతర కంపెనీల కంటే ఇతనికి అదనపు రాయితీలు ఇస్తే, కాదు ఇతనికి ల్యాండ్ మేము ఫ్రీగా ఇస్తాం, ఇంకో వేరే కంపెనీలో పోల్చినప్పుడు ఇతనికి అదనంగా ట్యాక్స్ రిలీఫ్ ఇస్తున్నాం అని ఒక పెట్టుబడుల కోసం ఇది మనం కనుక ఆహ్వానించుంటే మనం రాష్ట్రాన్ని తప్పడచ్చు. బట్ ఓపెన్ మార్కెట్లో ఆయన ఫ్రీగా ఉన్నంత వరకు ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆయన బ్లాక్ లిస్టెడ్ అని కాదండి. ఒకటి దిలీప్ గారు, నేను ఒక పాయింట్ ఇక్కడ మనం చూస్తున్నాము, నిన్న ఈ ఆదాని అంశం వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎక్కడంటే అక్కడ ఆరోపణలు చేస్తున్నారు. చూడండి, మేము 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆదాని అవినీతి పరుడు అని చెప్పేసి మేము తెలంగాణకు రానివ్వలేదు, తెలంగాణలో పెట్టుబడులు పెడుతుంటే కూడా పెట్టనివ్వలేదు. సో ఈరోజు 100 కోట్లు అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళాయి 100 కోట్లు అనేది ఈరోజు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు. దీన్ని నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అంత తీవ్రస్థాయిలో ఖండించలేకపోతుంది. అదేవిధంగా వాళ్ళు మాట్లాడింది కూడా చెప్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు గజ దొంగ ఆదాని అని చెప్తారు, ఇక్కడ వచ్చేసి గజమాల వేసి వెల్కమ్ చెప్తారు, ఇంట్లో దాదాపు 4 గంటలు కూర్చోబెట్టుకుంటారు, భోజనం చేస్తారు, సుదీర్ఘంగా మంతనాలు చేస్తారు. ఏ రకంగా నమ్మాలి వీళ్ళను? సో ఇక్కడ కూడా ఖచ్చితంగా ముడుపులు అందాయనే విధంగా ఈరోజు ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏ కంపెనీ పెట్టాడని ఏ ముడుపులు అందుతాయండి? ఆయన పెట్టుబడి ఎక్కడ, ఆయన కంపెనీ ఎక్కడ, ఆయనకి ఇచ్చిన లీజ్ ఏంటి, అగ్రిమెంట్ ఏంటి, ల్యాండ్ ఏంటి, ఏది లేకుండా ఉడికినే దాని జస్ట్ లైక్ దట్ జేబులో డబ్బులు పోయే విధంగా ఇస్తాడా? స్పెషల్ ప్రివిలేజ్ మీరు ఇస్తే తప్ప. సో అంత పెద్ద ప్రాజెక్ట్ ఏది అసలు ఆయన పెట్టినటువంటి? మీరే చెప్పారు కదండి 12,400 తప్ప ఒక అడుగు కూడా ముందుకు పడి నాకే తెలియదు మరి ఎక్కడ పెట్టుబడి పెట్టాడు. వాళ్ళు అసలు మాట్లాడే వాళ్ళకు మనమే ఎన్నో సందర్భాల్లో అధికారంలో రావడానికి అది ఒక కారణం. వాళ్ళ అవినీతి, ఒక్కొక్కళ్ళు లక్ష కోట్లు ఆ కుటుంబ సభ్యులు 4-5 పోగేసుకున్నారని మనందరం కూడా గుర్తు చేయించుకుని అరిచాం. అది చాలా వరకు ప్రజలు నమ్మారు. ఆ కారణం చెందిన అవినీతి వల్లనే వాళ్ళు 100 కారణాలు, కరుడు చావుకు 100 కారణాలనే వాళ్ళ అవినీతి, కుటుంబ పాలన ఒక కారణం దిగిపోవడానికి. వాళ్ళకి ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజానికి వాళ్ళకి మించిన అవినీతి పనులు ఎవరు వస్తారు? సో వాళ్ళకు మనం ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సెబీ లాంటి సంస్థనే వాళ్ళ ముటికాయలు వేసింది ప్రభుత్వానికి. ఈవెన్ మిషన్ భగీరథలో అవినీతి ఉందని, మిషన్ కాకతీయాలో ఉందని. కాదండి దిలీప్ గారు, వాళ్ళని మించిన అవినీతి పరుడు ఎవరు లేరంటారు మీరు? ఎవరున్నారండి అసలు? వాళ్ళకి అర్హత లేదు మాట్లాడడానికి. అసలు మన దగ్గర పెట్టుబడి స్టార్ట్ అయ్యి ఇంకో ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు, కాళేశ్వరం కాదు ఇంకో ఐలేశ్వరం ఏదైనా మొదలు పెట్టామా, దాంట్లో పెట్టుబడి పెట్టామా, ఇక్కడ నుంచి అప్పులు తెచ్చామా, లేదా అదాని నుంచి పెట్టుబడి పెట్టాడు, ఏది ఉందని మీరు అందులో అవినీతి స్టార్ట్ అయింది ఇంకో తిన్నారు అనడానికి అవకాశం ఏది? అసలు ఏ ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు, మెగా ప్రాజెక్టు మనం స్టార్ట్ చేయకపోతుంది. ఈ లోపల ఇక్కడ తిన్నావు అక్కడ తిన్నావు అనేది కావాలని పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడమే తప్ప నేను ఏమంటానంటే అయితే రాష్ట్రంలో ఈ రోజు అధికారంలో ఉన్నది మీరే. నిజంగా 10 సంవత్సరాల అవినీతి జరిగితే మీరు ఇప్పుడు అన్ని వీటి మీద ఎంక్వైరీ తెలియదు. రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఈ రోజు ఒక 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఏ రాయేసినా పర్వాలేదు అని చెప్పేసి మీరు విమర్శించడానికి మామూలుగా నోరు పెద్ద మీకు స్వతంత్రం ఉంది, మీరు చేయొచ్చు కదా, విచారణ చేపట్టచ్చు కదా. మల్లయ్య గారు ఇప్పుడు అదే చేశారు కదా, ఇప్పుడు అదే కమిషన్లు వేశారు, విచారణ కొనసాగుతుంది. విజిలెన్స్ తో సహా కమిషన్స్ తో సహా పెట్టినారండి. అందరికి ఏదైనా కానీ ప్రజలే కదా, ప్రజాకోట్లునే కదా శిక్షణ పడాలి. కాబట్టి నిజంగా అటువంటి ఆధారాలు ఉంటే మేము కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే 1,00,000 కోట్లు కాలేదు, 1,00,000 కోట్లు తింటారని చెప్పేసి మీరు కాదు మలయాదవ్ గారు, అది ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత కాదు మలయాదవ్ గారు, ఇప్పుడు మలయాదవ్ గారు నేను ఆ మాట అనలే. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో తిన్నారనే మాట నేను అనలే. ఈ 5 కుటుంబ సభ్యుల దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 1,00,000 కోట్ల అవినీతి సొమ్ము జమ అయిందని అన్న. దానికి సంబంధించిన 10 ఏజెన్సీస్, అది విజిలెన్స్, ఏసీబీఓ, స్పెషల్లీ అపాయింటెడ్ కమిషన్స్ ఈరోజు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైం ఇందులో వాస్తవాలు ఉన్నాయా, మేమన్నా ఉత్తవ్యోగాలా తేలిపోతుంది. నిజంగానే వాస్తవాలు ఉంటే వీళ్ళు దాన్ని శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దానికి ఎంత లెంతీ ప్రాసెస్ మీకు తెలుస్తుంది. ఓకే ప్లీజ్ ఒక నిమిషం. మలయాదవ్ గారు, మరొక అంశం మనం చర్చిద్దాం. సరే, ఇది ఎంతవరకు మరి చూద్దాం. అంటే ఇప్పుడు నిన్న పిసిసి ప్రెసిడెంట్ కూడా అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఒకవేళ జేపీసీ వేసిన తర్వాత మరి ఒప్పందాలు రద్దు చేసుకోవాలా ఏంటి అనేది మీరు నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పారు. సో దాని తర్వాత మరొక అంశం ఏంటంటే ఏదైతే పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన నిన్న కోర్టు తీర్పు మనం చూసాం. ఇదంతా కూడా స్పీకర్ తుది తీర్పు అని చెప్పేసి
చెప్పారు. చెప్పిన వెంటనే పిసిసి ప్రెసిడెంట్ గాంధీభవన్లో సమావేశం ఏర్పాటు చేశాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే ఖచ్చితంగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ వారంలోనే జాయిన్ అయిపోతున్నారు దాదాపు అనేది ఆయన ప్రధానంగా చెప్పారు ఈ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత. దీన్ని ఏ రకంగా చూస్తారు మల్లా యాదవ్ గారు? ఎందుకంటే ఈ 10 నెలలు అంటే 10 ఏళ్ళలో మీరు చేసిన అభివృద్ధి కన్నా ఈ సంవత్సరంలో కాంగ్రెస్ సర్కారు చేసిన అభివృద్ధిని చూసి ఈరోజు ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అనేది నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడే కాదు, ముఖ్యమంత్రి కూడా చెప్పారులే గతంలో చాలామంది ఉన్నారని వచ్చేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజు అదే ప్రయత్నాలలో ఉన్నారు. ఇప్పటికి 11 నెలలు గడిచిపోతున్నాయి. 11 నెలల మామూలుగా తీసుకుపోగలిగిన వాళ్ళ వరకు తీసుకుపోయారు. ఇంకా మిగతా వాళ్ళు పోతారు అనేది మాత్రం మేము భావించట్లేదు. మరి వాళ్ళకి అంతర్గతంగా ఏ రకమైన ఒప్పందాలు ఉన్నాయో, ఏ రకంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళకి మామూలుగా ఏ రకమైన లావాదేవీలతో తీసుకుపోదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయం వాళ్ళకి తెలియాలి కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ పివి నరసింహరావు గారు మొదలు పెట్టినప్పటి నుంచి అంత ముందు నుంచి మామూలుగా ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి వేరే పార్టీ నుంచి తీసుకుపోవడం అనేది కాంగ్రెస్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ రోజు వాళ్ళకి సరిపోయే మ్యాజిక్ ఫిగర్ సరిపోయే సంఖ్య ఉన్నా ఈ ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కూడా కొనుగోలు చేద్దామని ఒక ఆలోచన ఏదైనా వాళ్ళు అంతర్గతంగా చేసుకుంటున్నారేమో కానీ మా దగ్గర నుంచి పోతారనేది మేము అనుకోవట్లేదు. పోయేంతవరకు పోయిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా అవుతుంది ఏంటిది వాళ్ళ అనుభవాలు అనేది మామూలుగా నిన్నటి తీర్పు తర్వాత మల్లా యాదవ్ గారు నిన్నటి తీర్పు తర్వాత కాస్త ఎమ్మెల్యేలు కూడా వెళ్ళాలంటే వస్తే ఇంక ఆలోచిస్తారు ఇంకేం కాదులే అనే విధంగా. ఎందుకంటే నిన్నటితో కొంచెం కాస్త భయపడి ఉండొచ్చు ఒకవేళ అనర్థం. ఎందుకంటే కేసీఆర్ కూడా గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు భయపెట్టేవాడంట. ఏంటంటే మీరు వెళ్ళకండి, ఎందుకు మీ రాజకీయ జీవితం నాశనం చేసుకుంటారు, అనర్హత డిస్క్వాలిఫై అయిపోతారు అని. రేపు రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించుకునేటోళ్ళు మాత్రం ఆగిపోతారు. అదే డిస్క్వాలిఫై అవుతారు, ఎందుకు వెళ్ళకండి అన్నారు. కానీ నిన్న కోర్టు తీర్పు తర్వాత వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. అదేవిధంగా ఇటు కేసీఆర్ పైన కూడా కాస్త నమ్మకం సన్నగిలింది అనే విధంగా ఈ రోజు ఉన్నారు ఎమ్మెల్యేలు, అందుకు వాళ్ళందరూ వస్తున్నారు అనేది. అంటే టెక్నికల్ గా డిస్క్వాలిఫై అవుతారా కాదా అనేది ఒక బాధ. కానీ టెక్నికల్ గా డిస్క్వాలిఫై అయినా కాకపోయినా రేపు ప్రజాక్షేత్రంలో మాత్రం డెఫినెట్ గా ప్రజల మాత్రం చురుకల భావంతో పాటు దేనికి పని రాకుండా అయిపోతారనే ఒక అభిప్రాయం ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఉంది. పోయిన వాళ్ళే తొందరపడ్డాం అనే ఒక ఆవేదనతో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి మామూలుగా వాళ్ళు తీసుకుపోతామని అంటున్నారు, పోయిన వాళ్ళే రిటర్న్ వస్తారేమో అది కూడా ఉంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే పోయేటోళ్ళు ఎవరున్నా కానీ ఏదో పోతారు అని చెప్పేసి వాళ్ళని ఆపడానికి వీళ్ళని ఆపడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మా అధిష్టానం కానీ రేపు చేయరు కూడా. కాకపోతే రేపు రాజకీయంగా రేపటి భవిష్యత్తు వాళ్ళు కోరుకునేటోళ్ళు పోతే బాగుంటుందా పోకపోతే బాగుంటుందా అనేది ఆలోచించుకునేది వాళ్ళే. కాబట్టి ఈ రోజు నియోజకవర్గాలలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజలలో పెరుగుతున్న నిరసన కానీ ఆందోళన కానీ ఇదన్నీ చూసిన తర్వాత కూడా రేపు ఇంకా కాంగ్రెస్ లో పోతే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి భావన. కాదండి మల్లా యాదవ్ గారు ఒక పాయింట్ అడుగుతాను, కాంగ్రెస్ లోకి వెళ్తేనేమో రాజకీయ భవిష్యత్తు ఉండదో అనేది అంటున్నారు. మీ పార్టీలకు కూడా వచ్చారు కదా చాలా వరకు, మరి వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు అంతా శూన్యం అయిపోయిందా? ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు కదా. అవును, ఆ రోజు ఎవరికీ నష్టం కాలేదు కదా. ఆ రోజు మామూలుగా మొదటిసారి వచ్చినట్టు రెండోసారి గెలిచారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. కొంతమంది నిన్న మొన్న కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా అట్లా పార్టీలు ప్రయాణించిన వాళ్ళు. కాబట్టి ఆ రోజు ప్రజల నుంచే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇంకా వేరే దానికి అవసరం లేదు, తెలంగాణ అభివృద్ధికి మీరు సహకరించండి, అభివృద్ధి దాంట్లో మీరు భాగస్వామ్యం కాండి అని చెప్పి ఆ రోజు ఉన్న కార్యకర్తలు కానీ పార్టీ వాళ్ళు కానీ పార్టీ శ్రేయస్సులు కానీ లేదంటే ప్రజలు కానీ చెప్పిన సూచన మేరకే ఆ రోజు నాయకులు మామూలుగా రాజకీయాలు ఇంకా రాజకీయాలు కాకుండా అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి ప్రయాణించారు. కాదు ఒకటి మల్లా యాదవ్ గారు నిన్న పిసిసి ప్రెసిడెంట్ అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని కాదు, అక్కడ కేటీఆర్ కు అతి సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలే టచ్ లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎవరు ఆ సన్నిహితులు చెప్పారండి, ఎన్నికలైన కానించి చాలా మంది చెప్పారు. ఇలా కొత్తగా పిసిసి అయిన తర్వాత మహేష్ గారు చెప్తున్నారేమో కానీ అంత ముందు కూడా చాలా సందర్భాలలో పొంగురెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయనకి అనుచరులు సహచరులు చాలా మంది ఇదే ప్రస్తావన, ఇగో రేపే అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అన్న సందర్భాలు చాలా కోకొల్లు. రైట్, అల్జపూర్ శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. అల్జపూర్ శ్రీనివాస్ గారు నిన్న పిసిసి ప్రెసిడెంట్ కామెంట్స్ ఏ రకంగా చూస్తారు? ఏది నిన్న పిసిసి ప్రెసిడెంట్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అది చాలా ఆబ్వియస్. అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఊరటనిచ్చేటువంటి ఒక జడ్జిమెంట్. కాన్స్టిట్యూషన్ ప్రకారం 10th షెడ్యూల్లో ఎటువంటి ఒక స్పెసిఫిక్ గా టైం బౌండ్ అంటూ లేదు దాంట్లో. అందులో చాలా క్లియర్ గా ఉన్నది రీజనబుల్ టైంలో అని చెప్పి చెప్పడం జరిగింది జడ్జిమెంట్ లో నిన్న. సో అందులో కూడా 10th షెడ్యూల్లో ఏం లేదు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటాం.
గతంలో కూడా అదే ఫ్లా కారణంగానే మధుసూదనాచారి గారు డిస్పోజ్ చేయకుండా ఉంచినారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జాయిన్ అయిన తర్వాత. హైకోర్టు రిపీటెడ్ గా 2 సార్లు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా డిస్పోజ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కన్సిడర్ అంటారు. టెక్నికల్ గా ఏమంటారు కోర్టు కన్సిడర్ అంటారు. విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ అని మొన్న 4 weeks అంటే ఈ రకంగా కోర్టు వేసినారు. సో అందులో లేదు అక్కడ. అందుకోసమే చాలా డిమాండ్ ఉంది, చర్చ ఉన్నది. అన్ని పార్టీలు సమర్థిస్తే ప్రపోజల్ ని ఆ యొక్క మీరు కాదండి, అల్జాబుల్ శ్రీనివాస్ గారు మీరు కూడా నాకు తెలిసి దానా నాగేందర్ పైన వేసినట్టున్నారు కదా. స్పీకర్ ఆర్డర్ ఇచ్చేటువంటి ఒక పరిస్థితి హైకోర్టులకు లేవు. స్పీకర్ అనేది చట్టసభలకు ఈవెన్ స్పీకర్ కావచ్చు, లేకుంటే కౌన్సిల్లో చైర్మన్ కావచ్చు, వాళ్ళకు ఆర్డర్ ఇచ్చేటువంటి ఒక పరిధి హైకోర్టులకు లేవు. కాబట్టి ఆ ఫ్లాను అడ్వాంటేజ్ గా తీసుకొని స్పీకర్స్ కావచ్చు, హౌస్ కౌన్సిల్ చైర్మన్ కావచ్చు, వాటిని టిల్ ఎండ్ టర్మ్ అయ్యేంత వరకు కూడా పెండింగ్ లో పెట్టేటువంటి ఒక అవకాశం ఉంటుంది. సో ఇది అడ్వాంటేజ్ తీసుకొని చాలా మందిని ఇంకా 13-14 మంది ఇంకో 16 మంది జాయిన్ చేసుకుంటే అఫీషియల్ గా 2/3 అవుతారు. సో అఫీషియల్ గా మెర్జర్ కిందకి అయిపోతాయి. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ గతంలో లాస్ అయినట్టుగా ఈసారి కూడా మళ్ళా బీఆర్ఎస్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా అదే జరుగుతాయి. మోస్ట్లీ ధైర్యం వస్తుంది, అధికారం వస్తుంది, డబ్బులు వస్తాయి, కాంట్రాక్ట్లు వస్తాయి. ఈ ఎమ్మెల్యేలకు అందరూ వెళ్ళిపోతారు. ప్రజాక్షేత్రంలో ఇంతకుముందు యాదవ్ గారు చెప్పినట్టుగా డెఫినెట్ గా పరిచయం పడితే అది మంచిది కాదు. కానీ ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ప్రజలే ఆలోచించలేరు. సమ్ టైమ్స్ ప్రజలు కూడా మళ్ళీ అటువంటి వాళ్ళకే కన్విక్టెడ్ లాలూ ప్రసాద్ యాదవ్కే 80 సీట్లు 81 సీట్లు గెలిపించారు లాస్ట్ టర్మ్ లో. కన్విక్టెడ్ ఆ పార్టీకి గెలిపించినారు. అంటే ఎంత మాఫీ గుణం ఉంది ప్రజలకు, ఎంత మర్చిపోయే గుణం. సో ఖచ్చితంగా ఇక నిన్నటి కోర్టు తీర్పుతో వలసలు తప్పవంటారు అయితే. డెఫినెట్ గా ఎవరు ఆపలేదు దాన్ని. దిలీప్ గారు ఈ అంశాన్ని కోర్టు తీర్పును ఏ రకంగా చూస్తారంటే, నిన్న పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పింది వాస్తవేనా? ఖచ్చితంగా అంటే నేను మొన్నటి వరకేమో కాస్త వచ్చే వాళ్ళు ఉంటే భయపడ్డారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గతంలో చెప్పారు, గుర్తుందా మీకు, 20 నుంచి 25 మంది దాకా వస్తారు మొత్తము అని చెప్పారు. కానీ దాదాపు ఒక 4-5 అనుకుంటా ఆగిపోయింది. నిన్నటి తీర్పుతోటి ఇక వలసలు షురు అవుతాయంటారా? తప్పదు మరి. ఎందుకంటే బీఆర్ఎస్ అతి కష్టం మీద వలసను ఆపింది. ఈ హైకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని రేపు మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది, వీళ్ళందరూ కూడా అనర్హతకు గురవుతారని చెప్తే దానికి భయపడి వలసలు ఆగాయి తప్ప గతంలో వాళ్ళే. ఈవెన్ కాదండి దిలీప్ గారు, ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ కలిసినప్పుడు కూడా కేసీఆర్ చెప్పేవారంటే ఎమ్మెల్యేలకు, మీరు వెళ్ళకండి, మీరు ఇబ్బందుల్లో పడతారు, ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు, మళ్ళీ రేపు పొద్దున మీకు రాజకీయాల్లో మళ్ళీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నది అనే విధంగా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి కాస్త భయపడ్డారు. కానీ నిన్న కోర్టు తీర్పు తర్వాత చాలా రిలీఫ్ అయ్యారు, ఖచ్చితంగా వస్తారనేది కామెంట్స్. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ ఆ రకంగా భయపెట్టే పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే మీకు తెలుసు కదా, గతంలో కేసీఆర్తో ఉన్నారు కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో అభివృద్ధి కావాలంటే మీరు మారాలని చెప్పి ఏదైతే ఒక ఒడవడి వీళ్ళు సృష్టించారో వీళ్ళు అదే ఫాలో అవుతారు. ఇప్పుడు ఎలక్ట్ ఎవరు అధికారులు ఉంటే అటువైపు కూడా సహజంగా జరుగుతుంది కదా, అది కొత్తగా జరిగిందే లేదు. ఇప్పుడు ఆ రిలీఫ్ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కోర్టు తీర్పు ద్వారా వచ్చింది. ఇక స్పీకర్ ఎప్పుడు డిసైడ్ చేస్తాడో మనకైతే తెలియదు. ఎందుకంటే అది అడ్వాంటేజ్. ఇంతకుముందు మధుసూదనాచారి గారు ఎగ్జాంపుల్ చెప్పాడు మన అల్జాబుల్ శ్రీనివాస్ గారు. సో ఆ రకంగా ఆయన పుస్తదాకా సాగదీసి ఏ చివరి నిమిషంలోనూ అనర్హత ఇవ్వచ్చు. జ్ఞాపకుంటే సురేష్ రెడ్డి గారి టైంలో కూడా 10 మంది అనర్హత పిటిషన్ ఇస్తే అది చివరి వరకు వెయిట్ చేసి చివరిలో వార్నింగ్ ఇచ్చాడు. ఈ 1 week లో ఏదో సంగతి తెలుసండి, లేదా డిస్క్వాలిఫై చేస్తా అంటే 5 రిజైన్ చేశారు. ఒక 5 అనర్హత వెయిట్కి పడ్డారు ఆయన. అప్పుడు కనీసం అప్పట్లో ఆ మాత్రం వల్ల స్పీకర్ చొరవ తీసుకుని అనర్హత ప్రకటించాడు 5 మీద. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు మరీ బీఆర్ఎస్ అయితే అసలు దానికి తూట్లు పొడిచేసి ఆ లెక్క లేదన్నట్టుగా టీడీపీ ఆయన మంత్రి చేసింది, కాంగ్రెస్ వాళ్ళని మంత్రి చేసింది. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు వాళ్ళే కోర్టుకు పోయారు. వాళ్ళ కోర్టుకు పోతే అది ఆ రిలీఫ్ దొరకలేదు వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 10-15 మంది టచ్ లో ఉన్నారు మా వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళెవరు కూడా ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తారు. దిలీప్ గారు ఒక్క పాయింట్, ఇక్కడ కేటీఆర్ సన్నిధులే టచ్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఆ కేటీఆర్ సన్నిధులు అంటే ఏం చెప్తారండి? ఏమైనా ఐడియా ఉందా మీకు? అది నాకు ఐడియా లేదు. కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? సన్నిధులు లేరు, లాయలిటీ లేదు. ఖచ్చితంగా అధికారం ఉన్న వైపు వెళ్ళిపోవడం అన్నది ఆనవాయితీగా మారిపోయింది. దాదాపు 10-15 ఏళ్ల నుంచి మనం చూస్తా ఉన్నాం. ఎన్నికైన వాళ్ళు ఆ ఎన్నికైన పార్టీకి లాయల్గా లేరు. ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉంటే
వాళ్ళు పిలిచినా పోతున్నారు, పిలవకుండా పోతున్నారు, ఆ పరిస్థితి వచ్చింది. ఓన్లీ వీళ్ళ కోర్టు కేసు అనేది మొన్న అడ్డంకిగా పరిణమించి డిస్క్వాలిఫై అవుతామని ఎంతో ఆగారు తప్ప ఇక ఇప్పుడు ఆ మాత్రం అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మీరు అన్నట్టు కేసీఆర్ కు క్లోజ్ ఉన్నవాళ్ళు, హరీష్ కు క్లోజ్ ఉన్నవాళ్ళు, కేటీఆర్ క్లోజ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు రాకుండా ఉండరు అనేది మనకు క్లియర్ కనపడుతుంది ఎవరు అనేది. కానీ ఖచ్చితంగా దిలీప్ గారు నిన్న ఇప్పుడు మల్ల యాదవ్ అంటున్నారు ఏంటంటే అసలు కాంగ్రెస్లోకి వెళ్ళారండి, వెళ్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని వాళ్ళకి తెలుసు, అందుకే ఆగిపోయారనేది కామెంట్ మాట్లాడుతుంది. దానికి పెద్ద అనాలిసిస్ ఏం అవసరం అండి, చాలా క్లియర్ అంటే కోర్టు కేసులనే ఆగిపోయారని. ఈ 10 మంది సంగతి చూసిన తర్వాత డిస్క్వాలిఫై అవుతారో చూసి అప్పుడు నిర్ణయం తీసుకుందామని వాళ్ళంతా వాయిదా వేశారు తప్ప ఇప్పుడు మళ్ళా స్పీకరే సుప్రీం అని చెప్పి ఆయన టైం ప్రకారం నిర్ణయం తీసుకుంటారని తెలిసినాక ఎవరు అవుతారు చెప్పండి. సింపుల్ లాజిక్ అది. సో అది మల్లాయాదవ్ గారు విజువల్ థింకింగ్ అయి ఉంటుంది తప్ప వాళ్ళ పార్టీ ఈరోజు ఈ మిగిలిన ఎమ్మెల్యేని కట్టడి చేయగలుగుతుంది నేను అనుకోవట్లేదు. కానీ మీరు అంటున్నారు సరే హైకోర్టు తీర్పుతోటి రిలాక్స్ అయ్యారు, ఖచ్చితంగా వస్తారంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఉంది కదా, ఈరోజు బీఆర్ఎస్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఏమైనా చుక్క ఎదురైతే అది కూడా ఆలోచిస్తారు కదా. సుప్రీంకోర్టులో గతంలో కూడా ఈ కేసులు డిసైడ్ అయినాయి కదండి. వాళ్ళ పేపర్లన్నీ క్లియర్గా వచ్చింది ఏ కేసులో సుప్రీంకోర్టు ఏ విధమైన మార్గదర్శకాలు ఇచ్చిందోనో. అప్పుడు కూడా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇక్కడ లోక్సభకు సంబంధించిన వరకు పార్లమెంట్ స్పీకర్, ఇక్కడ స్టేట్స్ కి సంబంధించిన వరకు అసెంబ్లీ స్పీకరే సుప్రీం అని తెచ్చాయి తప్ప కోర్టులు అందులో ఇంటర్ఫేర్ కావడానికి ఇంతకుముందు అల్లాపూర్ శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఎప్పుడు కూడా కోర్టులు ఇంటర్ఫేర్ కాలేదు. స్పీకర్ పవర్స్ క్వశ్చన్ చేయలేదు. అది విశేషాధికారాల 10th షెడ్యూల్ ద్వారా ఆల్రెడీ ఒక అమెండ్మెంట్ 52nd అమెండ్మెంట్ ద్వారా స్పీకర్స్ కు ఆ విధమైనటువంటి అధికారాలు కట్టబెట్టింది రాజ్యాంగ పరమైనటువంటి అమెండ్మెంట్ తో. సో ఆ విస్తృత అధికారాలను వాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి జ్యుడిషియల్ రివ్యూకి అవకాశమే లేదు. ఈ కారణం చేత ఈ రోజు ఉన్నటువంటి పవర్స్ ను వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాల్సుకుంటే నో కోర్ట్ క్వశ్చన్ ఈవెన్ సుప్రీం కోర్టు పోయినా మళ్ళీ వాళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్తారు. ఐ డోంట్ థింక్ నౌ ఈ వలసలను వీళ్ళు ఆపగలుగుతారని నేను అనుకోవట్లేదు. నేను అదంటున్నా ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. సో ఈ రోజు హైకోర్టు ఇచ్చింది, మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ అక్కడ ఏమైనా మనం చూసి కొన్ని కేసుల్లో పరిణామాలు చూసాం కదా. కొన్ని తీర్పుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఏ రకంగా పరిగణలో తీసుకొని ఏం చేసింది అనేది. సో అలాంటిది ఆలోచిస్తారు కదా నేను నన్ను నిజమే, కానీ అవకాశం లేదంటున్నాడు. ఎందుకంటే కేసు లాస్ లాగా గతంలో ఇట్లాంటిది ఇంటర్ప్రిటేషన్ జరిగింది. అనర్హత పిలిచిపై రకరకాల సందర్భాలు సుప్రీంకోర్టు తన తీర్పు చెప్పింది. అది ఏంటంటే స్పీకర్కి విశేషంగా ఒకే ఒక కేసులో 3 months లోపల డెసిషన్ తీసుకోవాలని ఇక్కడ వచ్చింది తప్ప దేశాయ కేసులో అనుకుంటా వీళ్ళు ఎక్కడ కూడా ఈ 3 months లోపల ఒక టైం లిమిట్ టైం ఫ్రేమ్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేయలేదు. స్పీకర్స్ 10th షెడ్యూల్ ఇచ్చినటువంటి విశేషాధికారులు వాళ్ళు వాడుకోవడానికి హక్కు ఉందనే చెప్పింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు పైన ఇప్పుడు ఇక భయపడరు వాళ్ళ ఎమ్మెల్యేలు. సో ఎవరైతే టచ్ లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఏదైతుందో కాంగ్రెస్ వైపు రావడం అనేది తథ్యం. దాన్ని బీఆర్ఎస్ ఆపలేదు. కోటేశ్వర గారు, ఈ అంశాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? నిన్నటి వచ్చిన హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్కు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పుకోవచ్చా? ఈ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్పీ ఖాళీ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా డిసెంబర్ 9వ తారీఖు ఏడాది నిండే సందర్భంగా అనేక మంది అటువంటి ఫిరాయింపులు చేసేటువంటి అవకాశం ఉంది. 3/2 ఫిరాయింపులు చేసిన తర్వాత అఫీషియల్ గానే మెజర్ అనేటువంటిది స్పీకర్ నిర్ణయం చేయడానికి కూడా అంటే లాజికల్ కంక్లూజన్ ఆ విధంగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మేము మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి మరొకసారి ఆ ఎమ్మెల్యేలని భయపెట్టడానికి కావచ్చు, మభ్యపెట్టడానికి కానీ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు హైకోర్టులో ఉందని మభ్యపెట్టారు. ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఇంతవరకు అలాంటి తీర్పు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే హైకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ మేరకు ఫలానా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించి ఉండేది. న్యాయమూర్తిగా ఆ మాత్రం తెలియనటువంటిది కాదు కదా, బహిరంగమే కదా అది. అందువల్ల అటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఈ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పే తప్పు అనేటువంటిది ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చల్లో చెప్పాను. తర్వాత అది చెల్లదు అని కూడా అనేక సందర్భాల్లో నాలాంటి వాళ్ళు అనేక మంది చెప్పారు. అయితే రుజువైంది. కానీ ఒకటి కోటేశ్వర గారు, నేనేమంటాను ఇప్పుడు సరే మీరు అన్నట్లు ఖచ్చితంగా ఖాళీ అవుతుంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఈ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఏ అంశమై ఉండొచ్చు? ఆర్థిక ప్రయోజనాలు, పదవి ప్రయోజనాలు. ఫిరాయించేటువంటి వాళ్ళకి అంతకు మించి ప్రజా ప్రయోజనాలు ఎక్కడా లేవు. ఏ పార్టీ నుంచి ఎవరు ఫిరాయించినా, గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో ఫిరాయించినా
లేదా తెలుగుదేశంలో నుంచి బీఆర్ఎస్ లో ఫిరాయించిన, లేదా ఇతర పార్టీ బీజేపీలోకి దొడ్డిదారిని ఫిరాయించిన, ఎవరు ఫిరాయించినా గానీ ఆ పార్టీ ప్రయోజనాలు ఆ వ్యక్తుల యొక్క స్వార్థ ప్రయోజనాలు తప్ప ప్రజల కోసం చేసినట్టు ఎక్కడా లేదు ఇంతవరకు భారతదేశ చరిత్రలో. అందువల్ల ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందుకని ఒక పార్టీని ఇంకొక పార్టీ విమర్శించుకునేటువంటి నైతిక హక్కుల్ని ఈ పార్టీలన్నీ కూడా కోల్పోయాయి అనేది నా అభిప్రాయం. కానీ కోటేశ్వర గారు, బట్ సరే మీరు అన్నట్లు వాళ్ళ ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ వెళ్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఏమైంది, ఇప్పుడు మన లోక్సభ ఎన్నికల్లో చూసాం కదా దాని పెర్ఫార్మెన్స్. వాళ్ళు ఉండగా కొంతమంది ఉండగానే దాని పెర్ఫార్మెన్స్ ఏంటో లోక్సభ ఎన్నికల్లో చూసాము. ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అంతే ఉంటది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే లోక్సభ మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, వాళ్ళు ఉన్నా లేకపోయినా అదే అవుతుంది అనేది నా అభిప్రాయం. అవుతుందా లేదా? లేదు, మాకు రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకత వచ్చింది, మాకు మళ్ళా జనం పట్టం కడతారంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఒకటండి, ఇప్పుడు గత కొద్ది రోజులుగా చూస్తే, సరే రేపు డిసెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది వీళ్ళు అధికారంలోకి వచ్చి, ఈ 1 yearలోనే కాంగ్రెస్ సర్కార్ పైన పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు చేస్తున్న పనులకు, చెప్పేదానికి, చేసే పనులకు అసలు పొందనలేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రేపు మీరే చూస్తారు కదా, స్థానిక సంస్థల్లో ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు మీరే చూస్తారు కదా అనే విధంగా ఈరోజు చెప్తుంది కదా. అలాంటి పరిస్థితి ఏమి ఉండదంటారా? అది రాజకీయ పార్టీ, అది ఒక మైండ్ గేమ్. వచ్చే ఎన్నికల్లో మేము లోక్సభలో మా సత్తా చూపిస్తామని కూడా చెప్పారు కదా. అసెంబ్లీ ఎన్నికల్లో జనం మేము తప్పు చేశాము, మళ్ళా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు అని చెప్పారు కదా లోక్సభ ఎన్నికలకు ముందు. ఇదే బీఆర్ఎస్ పెద్దలు. మరి ఏమైంది? డిపాజిట్లు పోయి మొత్తం అంతా కూడా జీరో అయిపోయింది. అదేవిధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో వచ్చేంత వరకు కూడా ఇదే గేమ్, మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఏ పార్టీ అయినా అంతే, బీఆర్ఎస్ అని కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా అదే మైండ్ గేమ్ ఆడుతుంది. అందుకని డెఫినెట్ గా చూద్దాం. అది కూడా ఇంకొక మహా అయితే జనవరి కాకపోతే మార్చి కాకపోతే ఏప్రిల్, అంతే కదా, 6 నెలల లోపల ఆ అవగాహన కూడా తేలిపోద్ది. ఏంటి మల్ల యాదవ్ గారు, నిజంగా పరిస్థితి ఉందా బీఆర్ఎస్ పార్టీకి? ఆ పూర్వవైపు వచ్చేది చాలా కష్టం అనే విధంగా చెప్తున్నారు కోటేశ్వర గారు. ఇప్పుడు బీఆర్ఎస్ మామూలుగా పార్టీ పేరు పెట్టక ముందే ఉద్యమం పార్టీ ఉన్నప్పటి నుంచి ఇది అయ్యేది ఉందా, పోయేది ఉందా, తెలంగాణ వస్తుందా, పోతుందా అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక మంది మేధావులు మాట్లాడారు. తర్వాత వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుందా రాదా అని చెప్పేసి సందిగ్ధంలో ఉన్నారు. వచ్చిన తర్వాత రెండోసారి ఎన్నికలలో ఈ ప్రభుత్వం రాదని చెప్పేసి అనేక మంది సర్వేలు మేధావులు చెప్పారు. అధికారంలో 2 సార్లు వచ్చినాము. రేపు ఎవరు ఏం జరుగుతుంది అనేది ప్రజలు నిర్ధారించాలి, కానీ మామూలుగా ఏదో ఊహాగానాలతోనో కాలజ్ఞానంతోనో ఎవరేం చెప్పలేరు. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ఏ నాయకత్వం కావాలనుకుంటారు, ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం. ఇంతకుముందు మామూలు 10 సంవత్సరాలలో పరిపాలన ఎట్లా ఉంది, రేపు 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా ఉంటుంది అనేది పోల్చుకున్నప్పుడు డెఫినెట్ గా విల్ బి ద ఆల్టర్నేటివ్ వన్ అనేది మాకు ఉన్న అభిప్రాయం. ప్రజలు కూడా అదే రకమైన నిర్ణయంతో ఉండాలనే భావన మాకుంది. రేపు ఏమైతుంది అనేది భవిష్యత్తు గురించి ఇప్పుడే ఏం ప్రిడిక్ట్ చేయలేము కదా. తప్పకుండా అధికారం ఉన్నా లేకపోయినా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా చేసినామో ఈ రోజు అధికారం లేకపోయినా అదే రకంగా కొనసాగిస్తాం మా ప్రయాణం. కానీ అప్పుడే అంత వ్యతిరేకత వచ్చిందంటారా సర్కార్ పైన, కాంగ్రెస్ సర్కార్ పైన? అంటే మీరు ఉద్యోగపో రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి ఒక మద్దతు ఉంటే మీకు అర్థం అంటే అది రీచ్ కాకపోవచ్చు. బట్ డెఫినెట్ గా ఇప్పుడైతే ప్రజలలో ఆ చర్చ ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీ ఏది కూడా డిసెంబర్ 7వ తారీఖున రిజల్ట్స్ అయితే 9వ తారీఖున ఎమ్మటే పోయి మీరు అద్దెచ్చుకోవచ్చు, ఇది తెచ్చుకోవచ్చు, మాఫీ అయిపోతుంది, పెన్షన్ 4000 వస్తుంది, 2,400 వస్తుంది అని చెప్పేసి ఊగదప్పుడు ఉపన్యాసాలతో మోసపోయిన ప్రజలు మేము అయ్యో మోసపోయినాం అని చెప్పేసి ఈ రోజు చర్చించుకుంటున్నారు. రైతులకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఈ రోజు ధాన్యం కొనే పరిస్థితి లేదండి. ఈ రోజు ధాన్యం తెలంగాణలో ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా ధాన్యం వల్ల రైతులు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. దళాల పాలైపోయిందని చెప్పేసి నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇంతకుముందు అటువంటి పరిస్థితి లేదు. రైతులకి కళ్ళ దగ్గర పోయి ధాన్యం కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటి బేరీ తీసుకున్న తర్వాత ఏదైతే బాగుంటుంది అనేది ఆలోచిస్తారు. ఇవాళ మామూలుగా మహిళలు కూడా 2,500 వస్తాయని ఆశకు ఓటేసినాం, 4,000 వస్తాయని ఆశకు ఓటేసినాం, అత్త కోడలకి డబ్బులు వస్తాయి కదా అని అనుకున్నాము అని అన్నారు. వ్యవసాయ కార్మికులు డబ్బులు ఇస్తా అని అన్నారు. ఇవాళ గతంలో కొత్తగా ఇచ్చేదేమో కానీ గతంలో ఇచ్చినవి కొనసాగించే పరిస్థితి లేదు అని చూసుకుంటారు. కాబట్టి డెఫినెట్ గా దిలీప్ గారు నిజంగా పరిస్థితి ఉందా? దిలీప్ గారు చివరిగా 1 minute లో క్లోజ్ రైట్. దిలీప్ గారు 1 minute లో క్లోజ్ చేయరా? నిజంగా పరిస్థితి ఉంది, ఎందుకంటే ఆ రకమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు 10 నెలల్లోనే ఆ స్థాయిలో ఈరోజు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు అన్నట్లు కళ్ళల్లో మొత్తం ఒడ్లు ఉండిపోయిన, కనీసం కొనే నాదులు లేడు, చేసే నాదులు లేడు, పట్టించుకునే నాదులు లేడు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. కొన్ని సమస్యలు అన్నమాట వాస్తవమే. మీ ఇంతకుముందు
కోటేశ్వరరావు అన్నట్టుగా మనకు 3-4 నెలల సమయం ఉంది. ఈ సమయం లోపల మిగిలిన 2 హామీలు లేదా ఇట్లాంటి హామీస్ మీ ఇచ్చిన విధంగా నిలబెట్టుకోగలిగితే మళ్ళా ఒరిజినల్ స్టేటస్ కి రిజిస్టర్ అవుతాం. ఆ ప్రయత్నం అధికారంలో ఉన్నాం కాబట్టి మేము అందరికంటే ఎక్కువ చేయగలుగుతాం. అంతే తప్ప జస్ట్ చూస్తూ పడిపోయినటువంటి బీఆర్ఎస్ లేపే ప్రయత్నం అయితే చేయం కదా. సో డెఫినెట్లీ ఆర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్, వేస్ అండ్ మీన్స్ పొజిషన్స్ సరి చేసుకొని అవసరమైతే కొత్త నిధులు సేకరించి మిగిలిన హామీలు పూర్తిగా నెరవేర్చే కార్యక్రమాలు ఖచ్చితంగా ఉన్నాం. దానికి 3-4 నెలలు సమయం ఉంది కాబట్టి లోకల్ బాడీస్కి అవన్నీ కూడా అధిగమించగలుగుతాను హోప్ అయితే నాకు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి. చర్చల పాలనకు మల్ల యాదవ్ గారికి, అదేవిధంగా దిలీప్ గారికి, అదేవిధంగా అల్జపూర్ శ్రీనివాస్ గారికి, కోటేశ్వరరావు గారికి. చూసాం కదా, మొత్తానికి 2 ప్రధాన అంశాలు అయితే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒకటి ఆదాని అంశం అయితే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మరి ఆదాని అవినీతి పరుడు అనేది ఈరోజు రాహుల్ గాంధీ పదే చెప్తున్నారు. మరి తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ ఆయనకు రెడ్ కార్పొరేట్ ఇస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు. మరి చూడాలి ఏం జరగబోతుంది. ఎందుకంటే నిన్న పీసీసీ ప్రెసిడెంట్ కూడా చెప్పారు, నిజంగా జేపీసీ వేసిన తర్వాత నిజంగా అతను తప్పు చేసినట్టు తెలిసే మేము చేసుకున్న ఒప్పందాలు కూడా రద్దు చేసుకుంటామనే విధంగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇట నిన్న కోర్టు తీర్పు ఏదైతే వచ్చింది, హైకోర్టు ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త కాంగ్రెస్ పార్టీకి అయితే ఊరట అనుకోవచ్చు, అదే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ కోర్టు తీర్పు తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అందులో ముఖ్యంగా కేటీఆర్ ప్రధాన అనుచరులు, ముఖ్య నేతలే కేటీఆర్కు సన్నిహితంగా ఉండేవాళ్ళే వస్తారనేది కూడా చెప్తూ ఉంది. నిన్న పీసీసీ ప్రెసిడెంట్ చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే డిసెంబర్ 9 రోజు అంటే వీళ్ళు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం చేపట్టి కాంగ్రెస్, ఆ రోజు భారీగా చేరికలు ఉంటాయనే విధంగా కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఎవరెవరు చేరబోతున్నారు, ఏం జరగబోతుంది, మరి వాళ్ళు వెళ్లకుండా ఎలా కట్టడి చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 ఆరోపణ.